హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ముందుగా బొబ్బట్లతో స్టార్ట్ చేస్తున్నా. బొబ్బట్లు ఏంటంటే ఒక కప్పు శనగపప్పు నానబెట్టేసుకొని బాగా కడిగేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే కొంచెం బాగా ఉడుకుద్దండి. అందుకని నేను ఒక 10 నిమిషాలు 3 సార్లు బాగా కడిగేసుకొని నీళ్ళు పట్టేసి 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి కుక్కర్లో వేసేసుకుందాం. కుక్కర్లో శనగపప్పు వేసేసుకొని దాంట్లో ఒక చిటికెడు పసుపు, ఒక అర స్పూను నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఎందుకంటే మనకు స్వీట్లో ఉప్పు వేస్తే కొద్దిగా ఒక చిటికెడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఏంటంటే నీళ్ళు ఎక్కువ పోస్తే పొంగిపోకుండా ఉంటుంది. పసుపు ఏంటంటే కలర్ఫుల్ కోసమైనా పసుపు వేస్తున్నామండి, అంతే, ఏం లేదు, వేరే ఉద్దేశంతో ఏం కాదు. అది ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఓకే, పర్లేదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఎందుకు వేసే ఉప్పు పసుపు అనుకుంటారని చెప్పి ముందే చెప్తున్నా. ఇప్పుడు 3 విజిల్లు వచ్చాక స్టవ్ కట్టేసేసుకొని చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. అది మొత్తం పప్పులో కట్టంతా రసం పెట్టేసుకోవచ్చు అనమాట. బాగా చల్లగైనాక మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది. వేడిగున్నప్పుడైతే ముద్దలాగా అవుతుందండి. ఇప్పుడు చూడు, పైన అంతా చల్లారింది కదా, ఇప్పుడు పైన తీసేసి పొడి పొడిగా మిక్సీ పట్టేసుకుంటే దాంట్లో నేను కొద్దిగా ఇలాచీ పొడి లేదని చెప్పేసి ఇలాచీ పొడి వేసాను. ఇలాచీ పొడి ఇలాచీలు వేసి మిక్సీ పడితే చూడండి చక్కగా ఆరిపోయింది కాబట్టి పొడి పొడిగా ఉంది. అడుగు చూడండి ముద్దలాగా అయింది, ఎందుకంటే ఆరలేదు కాబట్టి ముద్దలాగా ఉంది. ఇప్పుడు నేను దానికి బెల్లము 2 కప్పున్నర బెల్లం వేస్తాను, ఎందుకంటే గోధుమ పిండి అది కదా, పైన మనకు స్వీట్ తగలదు, ఎక్కువ ఉంటేనే బాగుంటుందని. బాగా కరగబెట్టేసుకొని నలకలు ఏమైనా ఉంటే వడగట్టేసుకోవచ్చు. నలకలు ఏం లేవండి, అందుకని నేనేం వడగట్టట్లేదు. చక్కగా బాగా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత అప్పుడు మనం పూర్ణం వేసేసుకొని చక్కగా ఉండలేకుండా కలిపేసుకుంటే నీట్గా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గర పడ్డాక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. బాగా దగ్గర పడ్డది కదా, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలిపేసి స్టవ్ కట్టేసుకుందాము. ఎక్కువసేపునే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు బాగా కలిపేసుకుని స్టవ్ కట్టేసుకుని పక్క పెడితే మనకు ఆ వేడి చల్లారి లోపల పూర్ణంగా మంచి దగ్గరికి ఉండలాగా అవుతుంది అనమాట. ఆ లోపల మనం గోధుమ పిండి కలుపుకుందామండి. గోధుమ పిండి కలిపెట్టేసుకుంటే మనతో రెడీ చేసి మైదాపిండి కాకుండా గోధుమ పిండి, ఇందులో కూడా అంతే, ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఉప్పు, కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుదాం. మొత్తం పిండి అంతా కలిసిలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని పిండి బాగా మెత్తగా కలిపినాక ఇలా ఉండకు కొద్దిగా నూనెగా నెయ్యి రాసుకొని 2 నిమిషాలు మూత పెట్టి పక్కకు వదిలేస్తే చక్కగా పిండి బాగా నానుతుందండి. రెడీ అయిపోతే చపాతీగా అయినా బొబ్బట్లైనా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను గార్లి పిండి రెడీ చేశాను కదా, దాంట్లో కొద్దిగా జీలకర్ర ఉప్పేసి కలిపెట్టేసి దేవుడికి నైవేద్యానికి పక్కకు పెట్టేశాను. మనకేమో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు వేసేసి కలిపెట్టేశానండి. ఇది కూడా పక్క పెట్టేసుకుని అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఉగాది పచ్చడికి, పులిహారకు, పప్పులేకి మామిడికాయ తుడుము పట్టేసుకుందాము. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకో, దేని దానికి సరిపెట్టేసుకుంటే మనకు తొందరగా ఈజీగా పని అయిపోతుంది. అందుకని ఇప్పుడు మామిడికాయ ఏంటంటే కొద్దిగా పులిహారకు, కొంచెం పచ్చడికి, కొద్దిగా పప్పులేకి రెడీ చేసి పెట్టేసుకుని పక్కా పెట్టేస్తాను. ఇప్పుడు గారెలు వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కినాక గారెలు వేసుకుందాము. గారెలు మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ బొబ్బట్లు వేసుకుందాం. పూర్ణంగా చల్లారింది కదా, పక్క బాక్స్లో పెట్టేస్తారు. ఇప్పుడు గారెలన్నీ అయిపోయినాయండి. మళ్ళీ మధ్యాహ్నం వేస్తాను. ఇప్పుడు కొంచెమే చేస్తాను, పొద్దున్న దేవుడి ప్రసాదం టిఫిన్ లాగా అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడు పూర్ణాలు అన్ని కొంచెం పూర్ణం తీసుకొని చల్లారింది కదా, రౌండ్ చేసేసుకొని దాన్ని సరిపడంత గోధుమ పిండి కూడా తీసుకొని కలిపి పెట్టాను కదా, ఇప్పుడే కొద్దిగా తీసుకొని బాల్స్లా చేసుకుందామండి. ఆ చేసిన బాల్స్లలో పూర్ణాలు పెట్టేసుకుందాం. గోధుమ పిండి పలచగా చేసుకుంటాను కదా, అలా పెట్టేసుకుని బాల్స్లా చేసుకుని పక్క పెట్టేసుకుని అన్ని లైన్గా చేసుకుంటే పని అయిపోతుంది. నేను ఎప్పుడు కర్రతో సాదేదాన్ని కదా బొబ్బట్లు. ఈరోజు అయితే ఏంటంటే నెయ్యితో పేపర్ మీద వేసి చేతికి నెయ్యి ఎద్దుకొని ఇలా చిన్నగా చేస్తుంటే మన బయట కొన్న బొబ్బట్లు ఎలా ఉంటే అలానే ఉంటాయండి. చిన్నగా నేను ఇంతకుముందు పెద్దగా చేస్తాను, ఇప్పుడు చిన్న సైజు చేసుకుని పెన్నె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి లైన్గా కాల్చుకుందామండి బొబ్బట్లు. మీకు నెయ్యి ఉంటే నెయ్యితో కాల్చుకోవచ్చు, లేదంటే నా దగ్గర నెయ్యి ఉంది కానీ అయినా సరే నేను కొన్ని నెయ్యి కొన్ని నూనెతో కాల్చానండి. అన్ని బొబ్బట్లన్నీ ఈ విధంగా చేసేసుకున్నాను. అన్నీ ఒకటే సైజు చేసుకున్నాండి. చిన్న సైజే చేస్తున్నా, పెద్ద అయితే మళ్ళీ తీయగా ఉంటే తినరు కదా అని చెప్పి చిన్న సైజు అయితే బాగుంటుంది, వేడివేడిగా తింటే బాగుంటుంది. లాస్ట్ బొబ్బట్టు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఉగాది పచ్చడి రెడీ చేసుకుందాం. ఉగాది పచ్చడికి ఏముంది, యాప్ పువ్వు కొంచెము, మిరియాలు, కారానికి మిరియాలు, చేదుకేమో యాప్ పువ్వు, పులుపుకు చింతపండు కొంచెం నానబెట్టేస్తాను, ఒగురుకు మామిడికాయ, కొద్దిగా టేస్ట్కు కొద్దిగా ఇది వేసాను, ఇది ఉప్పు, తీపుకు బెల్లం అన్నీ రెడీ చేసుకున్నాం కదా. అందుకు కొంచెమే చేశానండి, ఎక్కువ వేయలేదు. మిరియాలు కూడా దంచేసుకొని పువ్వు, ఇదేంటి మామిడికాయ తుడుము, బెల్లము అన్నీ వేసుకొని చక్కగా చింతపండు గుజ్జు అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని సరిపడంత వాటర్ వేసుకొని కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకుందామండి. ఏంటంటే పులుపు, ఒగరు,
అన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అది కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను అనమాట. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కదా, దాన్ని పక్కకు పెట్టేసుకొని పులిహోరకు పోపు పెట్టేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని, నూనె అయినా నెయ్యి అయినా ఇష్టం, నేనైతే నూనె వేసాను. నూనె వేడెక్కినాక కొన్ని పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కాస్త ఎక్కువ ఎక్కువ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. కొంచెం ఘాటు తినే వాళ్ళకి ఘాటుగా బాగుంటుంది, లేదంటే పప్పులు ఎక్కువ తినే వాళ్ళకైనా బాగుంటుందని అన్నీ కొన్ని కొన్ని ఎక్కువ ఎక్కువ వేసానమాట. పోపు అంతా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు కాస్త ఇదేంటి మామిడికాయ తురుము పట్టేస్తాం కదంటే వేసేసుకుని, కరివేపాకు వేసుకొని మామిడికాయ తురుము కూడా వేసేసుకుందాం. అది కూడా కాస్త వేగిన తర్వాత దీనికి సరిపడంత, అన్నాన్ని సరిపడంత ఉప్పు, పసుపు వేసేసుకుందాం. పసుపు 1/2 స్పూను, ఉప్పు 2 స్పూన్లు వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా కలిపేసుకొని కొద్దిగా ఇంగ వేసుకొని బాగా కలిపేసి స్టవ్ కట్టేసుకొని ముందుగా వండి పెట్టుకుని అన్నం పొడి పొడిగా వేసేసుకొని మంచిగా చేతి కలిపేసుకుందామండి. కమ్మటి మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి, గారెలు, బొబ్బట్లు అన్నీ రెడీ అయిపోయినాయి. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని తినేద్దాం. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ ఒక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అబ్బా లేటుగా చెప్తున్నాను, ఎవరు ఏమనుకోకుండా ఒక్కసారి వీడియోని షేర్ చేయండి. 10 మందికి పోతే నాకు